కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పాలసీ వెనుక ఓ స్కామ్ ఉంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్దైన 5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. 10,000 ఎకరాల విలువైన భూములను కారు చౌకగా అనునాయులకు, ఆత్మీయ బంధువులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. కోట్ల రూపాయల భూములను దోచుకుంటూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కాములు చేస్తూ ఉంది. ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యువనేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి వాళ్ళ మొత్తం భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్ తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు, ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్. ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు